గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనందరికీ యూట్యూబర్స్ నిజ జీవితం ఏంటో తెలియదు, కానీ కెమెరా ముందు మాత్రం అందరూ హ్యాపీగా ఆనందంగా ఉంటారు. ఒకటి ఎంచుకుంటే అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకో దాంట్లో, అది కాకపోతే ఇంకొక దాంట్లో, ఫుడ్ అంటే ఫుడ్, లేకపోతే టెడ్డీ అంటే టెడ్డీ, ఏది వర్కౌట్ అవుతుందో దాంట్లో దూరిపోయి అది చేసుకుంటూ ఎలాగైనా ముందుకు వెళ్ళాలనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ కూడా ఓకే వస్తారనమాట. టెడ్డీ ఫుడ్డీ నుంచి హేమంత్ గారు ఉన్నారు. ఆయన నిజ జీవితం గురించి, యూట్యూబ్ గురించి చాలా విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. సో టెడ్డీ ఫుడ్డీ, ఫుడ్ ఓకే, టెడ్డీ ఓకే, రెండు సపరేట్ కదా, రెండు కలిపి ఎలా వచ్చింది అసలు పేరు? అదొక పెద్ద మిస్టరీ కథ అనమాట. మిస్టరీనా? ఓకే. అంటే ఫస్ట్లో మనం వచ్చి పేజ్ క్రియేట్ చేసినప్పుడు వచ్చి నార్మల్గా తిరుపతి రిలేటెడ్ కంటెంట్ అయితే ఇస్తున్నాము. సో మధ్యలో ఎందుకో ఆలోచన వచ్చింది, తిరుపతిలో ఎవరు టెడ్డీ వేయలేదు, ఒక చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, కాలేజెస్ దగ్గర ఎంటర్టైన్ చేద్దాము. సో అంటే వాళ్ళు ఏదైనా బాధపడుతున్నా మనల్ని చూసి కొంచెం రిలాక్స్ అవుతారు, ఆ పీస్ఫుల్నెస్ అనేది ఉంటుంది. సో మైండ్ రిలాక్స్ అయిపోతుంది కదా. సో అలా దాన్ని పెడదాం అనుకున్నా. సో అలా టెడ్డీ అని డిసైడ్ అయ్యాను. కొన్ని రోజుల తర్వాత అందరూ ఫుడ్ వీడియోస్ చేస్తున్నారు. అయ్యో ఎందుకు మనం ఫుడ్ వీడియోస్ చేయకూడదు, వీళ్ళ వల్ల అవుతుంది, మన వల్ల ఎందుకు కాదు, మనం చేస్తే కూడా అవుతుంది కదా అని చెప్పి సో నేను కూడా ఫుడ్ వీడియో స్టార్ట్ చేశాను. సో ఆ టైంలో దీపు అలాగే రవితేజ అని చెప్పి అయితే పరిచయం అయ్యారు. సో అప్పుడు పరిచయం అయినప్పుడు బాగా తిరిగి నైట్ అయితే ఓరియన్కి వెళ్ళి టీ తాగడం, ఆ ఓరియన్తో చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. నైట్ 12 అయిందంటే అక్కడే పడిపోయింటాం. అదే అదొకటే మనకు ఉండేది. ఇప్పుడు ఒక 2-3 బ్రాంచెస్ అయితే వచ్చాయి. సో అట్లా తిరుగుకుంటా అంటే ఒకరోజు ఒకసారి కూర్చొని ఆలోచిస్తా అన్నాం. రవితేజ అన్న వచ్చి ఏరే టెడ్డీ వీడియోస్ చేస్తున్నావు కదా, ఫుడ్ వీడియోస్ చేస్తున్నావు కదా, ఎందుకు నువ్వు రెండు కలిపి పెట్టుకోకూడదు, జనాలకు బాగా అట్రాక్ట్ అవుతుంది కదా అన్నాడు. సో ఇక్కడ మనం ఏది జరిగినా ఫస్ట్ మా మామని ఉంటారనమాట, తిరుపతి వాళ్ళ పేజ్ అని చెప్పి. సో తనకు చెప్తుంటా ఏది జరిగినా. బట్ ఇక్కడ ఎందుకో అసలు ఎందుకు చెప్పేది, బాగుంది కదా, ఒక స్టెప్ మనమే ఫార్వర్డ్ తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఓకే అని చెప్పి వెంటనే నేమ్ చేంజ్ చేసా. సో అది అలా వీడియోస్ కంటిన్యూస్గా వ్లాగ్స్ అవి ఇవన్నీ చేస్తా ఉన్నాను. సో జనాలకు ఆటోమేటిక్గా అది హేమంత్ అనే నేమ్ మర్చిపోయి టెడ్డీ అని ఎక్కిపోయింది. సో మనం ఎప్పుడైతే టెడ్డీస్ వేసి వీడియోస్ చేసామో కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా తిరుపతిలో మొత్తం అదే స్టార్ట్ చేశారు. అప్పుడు నేను స్టాప్ చేసా. మీరు అందరికి మనం స్టార్ట్ చేసాము, వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వదిలేసారా? నేను వదిలేస్తాను అంటే వేస్తాను. ఫస్ట్ మనకు దొరికింది అనేది వదిలేకూడదు కదా, స్టార్టింగ్ పునాదిని. సో ఉన్నది ఎప్పుడు కావాలంటే అప్పుడు వేస్తాను అనమాట, ఒక సిచ్యువేషన్ బట్టి. సో మీ గురించి మాట్లాడుకుందాం కాసేపు. మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది, ఏం చదువుకున్నారు మీరు? నేను వచ్చి ఇంటర్ వరకు చదివా, డిగ్రీ చేసా కానీ మధ్యలో డిస్కంటిన్యూ చేసా, స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేక. ఇంట్రెస్ట్ లేక అసలు 10th నుంచో ఇంట్రెస్ట్ లేదు. ఆ 10th కరోనా పాస్ అయిపోయా కాబట్టి కొంచెం హ్యాపీగా ఉన్నింది. అంటే అప్పుడు కూడా దేవుళ్ళకి మొక్కున్నా, క్యాన్సిల్ అయిపోతే అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పి అంతా మొక్కున్నా. క్యాన్సిల్ అయిపోయింది. సో అలా కంటిన్యూ అవుతా అంటే ఇంటర్కి వచ్చాము. ఇంటర్కి వచ్చిన తర్వాత అయ్యో స్టడీస్ అంటే విరక్తి వచ్చేసింది. ఎంపీసీ తీసుకున్నా గ్రూప్. అంటే ఇంజనీర్ అవ్వాలని చెప్పి బాగా ఆశ ఉండేది. అంటే ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెట్టారు ఇంజనీర్ అవ్వాలని చెప్పి, నాకు అది ఆశ ఉన్నింది. సో దాన్ని చేస్తా అంటే కొంతమంది బయట వాళ్ళు ఎందుకు మా అత్తే వచ్చి అరే ఇంజనీర్ అంటే బయట పాత సామాన్లు రిపేర్ చేసుకునేది, మెకానికల్ ఇంజనీర్ అవ్వాలని చెప్పి. సో బైక్లు రిపేర్ చేసుకునే ఇంజనీర్లు అవి ఇవంట మెకానిక్ అంటున్నా కాబట్టి సో ఇవేమొద్దు, ఏదైనా మంచిగా అవ్వు అంటే మా బావ సాఫ్ట్వేర్ అనమాట ఇప్పుడు కూడా. సో మీ బావలాగా అవ్వు అని చెప్తున్నారు. కానీ అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి ఇంట్లో మనం కన్విన్స్ చేయలేం అది ఇది అని చెప్పి. సో పర్టికులర్గా నాకు ఏ ప్యాషన్ ఏ ప్రొఫెషన్ ఉందో కూడా నాకు అప్పుడు ఏం తెలియదు అనమాట. సో అన్నిట్లో మూవ్ ఆన్ అవుదామని చెప్పి అయితే మూవ్ ఆన్ అయ్యాను. అట్లా ఇంటర్ వరకు వచ్చా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా కరోనా పాస్. ఇంటర్ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ పోయింది. అప్పుడు కూడా ఏంటంటే హాల్ టికెట్ అంతా నేనే ఇంటికి తెప్పించుకున్నా ప్రిన్సిపల్ దగ్గర. ఒక రోజు 365 రోజులు సంవత్సరానికి ఉంటే ఈ 365 డేస్లో ఒక రోజు కూడా కాలేజ్ పోయిందిలా, పోయి ఫీజు కట్టేసి వచ్చేసా అంతే. అటెండెన్స్ కూడా లేదు. ఆ ఫీజు కూడా ఏం చేసా అంటే అక్కడ స్లిప్స్ ఉంటాయి అనమాట, కంప్యూటర్ ప్రింట్గా స్లిప్స్ ఉంటాయి. మేబీ ఇది మా ప్రిన్సిపల్ చూస్తా అంటే నన్ను వేసుకుంటుంది. ఆ స్లిప్స్ కాడ ఒక 2-3 సైన్లు పెట్టేసి ఉంటారు అనమాట. అవి తెలియకుండా ఎత్తుకొచ్చేసి మొత్తం సైన్లు పెట్టేసి మనం 2000-5000 ఇచ్చినట్టు, అంటే 17,000-18,000 ఫీజు 3 months 4 months కి సైన్ పెట్టేసి మనమే ఇచ్చాను అనమాట. కట్ అయినట్టు వాళ్ళు కంప్యూటర్లోకి ఎక్కిచ్చేసారు. అట్లా ఫస్ట్ అంటే ఇంట్లో కూడా డబ్బులు ఇచ్చారు, అది మనం ఎంజాయ్ చేసాం, అది సెకండరీ అనమాట. ఇట్లా మూవ్ అని అయితే ఒక ఓవరాల్ గా సెకండ్ ఇయర్ నేను కట్టిందంటే ఒక 5,000-4,000 కట్టుంటా అంతే. మొత్తం మీద అదంతా తినేది తిరిగేది. ఫ్రెండ్స్ బాగా పెడతాను అప్పుడు. అట్లా పెట్టి ఇప్పుడు మనకి ఎవరు లేకుండా అట్లా అయిపోయినారు అనమాట. పెట్టి మనం తీసుకొని అంటే నో చెప్పడం రాదు ఏది అడిగినా. ఇప్పుడు
సపోజ్ మీరు ఒక 1000 ఇవ్వండి అంట, సరే అని చెప్తాను, కానీ లేకపోయినా సరే అని చెప్తా. సరే అని చెప్పి ఒక 5 minutes 10 minutes అని చెప్పి ఎవరికొరకు చేసి కనుక్కొని చెప్తా. ఈ నో చెప్పడం రాని దాని వల్లనే చాలా మంది దగ్గర తక్కువ అయిపోయా. అట్లా చెప్పి నేను అడిగింది ఏంటంటే చైల్డ్హుడ్లో అంటే మీరు మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? నేను 2005 బోర్న్, చిన్నపిల్ల ఇంకా చిన్నపిల్ల 20 years old. సో స్టార్టింగ్ పుట్టిన నెత్తకొప్ప అని ఒక విలేజ్ ఉంటుంది, రాయల చెరువు మోస్ట్లీ తెలిసే ఉంటుంది, ఆ సైడ్ వస్తుంది. సో ఆ సైడ్ వచ్చినప్పుడు ఏంటంటే సిద్ధార్థ స్కూల్ అనుకుంటుంది చంద్రగిరిలో, డైలీ అక్కడ నుంచి అక్కడికి వెళ్ళేది. సో మనకి మన విలేజ్లో వచ్చి షాప్ ఉండేది అనమాట, చిన్న కిరాణా కొట్టు. అక్కడ మా తాత, మా అత్త, నేను, మా నాన్నమ్మ వచ్చి టీటీడీ ఎంప్లాయ్ పైన జాబ్ చేస్తా ఉంటుంది. సో ఫీజు మొత్తం 4th class వరకు వచ్చి సిద్ధార్థ స్కూల్ చేసా. సో ఇక్కడంతా మా అత్త వాళ్ళు చూసుకున్నారు. మా అత్త అంటే మా నాన్నమ్మ వాళ్ళ కూతురు. సో వీళ్ళు చూసుకున్నారు. నేను ఎప్పుడైతే తిరుపతికి వచ్చానో 5th class నుంచి వెంకటేశ్వర స్కూల్ చదివా, స్టేట్లో 2nd స్కూల్ అది. సో ప్రాపర్ ఇంగ్లీష్ కోసమే అందులో జాయిన్ చేయించారు. అందులో కూడా జాయిన్ అవుతాను ఫస్ట్ రోజు నన్ను బయట తరిమేశారు. నాన్ వెజ్ అలో లేదనమాట. ఫస్ట్ రోజే మన నాన్ వెజ్ లేకపోతే దిగదు. ఫస్ట్ రోజు ఆమ్లెట్ ఎత్తుకెళ్ళా, క్యారీ ఓపెన్ చేశారు, వాసన వస్తుందని చెప్పి అంతే, ఆ రోజు బయట తరిమేశారు. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ నార్మల్ వెజ్ ఫుడ్ అంతా తెచ్చుకున్నా. ఒక 7th 8th వచ్చిన తర్వాత మళ్ళీ అంతా తీసుకున్నా. 8th లో కూడా ఏం జరిగిందంటే మాకు ఇన్ఛార్జ్ అని ఉంటారు ఒక్కొక్క క్లాస్కి. సో వీళ్ళ దగ్గర ఏం చేసేదంటే అప్పుడు 8th వరకు 9th వరకు బాగా చదువుతా అన్న, 10th లో బోక్ అయిపోయినా, 9th వరకు బాగా చదువుతా అన్న. సో 8th లో ఏంటంటే మార్క్స్ నేనే వేసుకున్నా, మేడం వేసిన దాంట్లో మార్క్స్ వేసుకునేసి టపాస్లో వస్తాయి కదా క్రాకర్స్, ఫ్యామిలీ ప్యాక్, అవి బయట కొనుక్కునేసా. అంటే అప్పటికి మా అమ్మ వాళ్ళకి నాకు మాటలేదు. సో ఈ స్టోరీ చెప్తాను. సో టపాసులు తీసుకొని క్లాస్లో ఫస్ట్ వచ్చిన దానికి ఇట్లా మాతో టపాసులు ఇచ్చినారు అది ఇది అని చెప్పిన. సో ఆ రోజు మా ఇంట్లో వాళ్ళు నమ్మినారు, కానీ ఒక 5 days తర్వాత డౌట్ వచ్చింది, ఏమైంది ఏమి అని చెప్పి. అసలు టపాసులు ఎందుకు ఇస్తారు స్కూల్లో, కాల్చుకునే దానికి ఇస్తారు కానీ ఫస్ట్ వచ్చారని చెప్పి ఎందుకు ఇస్తారు, ఏదైనా మెడల్ ఇస్తారు కదా అని చెప్పి. సరే ఇంక వచ్చినారు, కూర్చున్నారు, ఇన్ఛార్జ్ దగ్గర మాట్లాడారు. మనం టపాసులు మేమంతా ఏమీ లేదు, నార్మల్గానే మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు. చదువుతున్నాడు, ఈ మధ్య కొంచెం అట్లా ఇట్లా తిరిగేది ఎక్కువ అయిపోయింది, ఫ్రెండ్స్తో ఎక్కువ తిరిగేది అయిపోయింది అని చెప్పి. అంటే మాకు 8th class నుంచి తెలుగు మాట్లాడితే ఒక వర్డ్కి 5 rupees కట్టాలి. అట్లా 2000 కట్టాము. మళ్ళీ స్కూల్ అంతా 8th class అయిపోయిన తర్వాత ఆ డబ్బులు కూడా ఎత్తుకొచ్చేసాం. ఇవంతా స్కూల్ వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది, బట్ ప్రాబ్లం లేదు, అవంతా ఎత్తుకొని వచ్చేసినాము. అట్లా మోహన్ అవుతాను బావ వాళ్ళు, అంటే మొత్తం టేక్ కేర్ అంతా బావ వాళ్ళే అనమాట. సో ఇది ఫ్యామిలీ మ్యాటర్ తీసుకుంటే నేను 2005లో పుట్టినప్పుడు 6 to 7 months వరకు ఎక్కడ ఉన్నానో ఎలా ఉన్నా నాకు తెలియదు. అంటే 1 year 1 అనుకోండి అప్రాక్స్గా. ఆ 1 year తర్వాత ఏంటంటే మా నాన్నమ్మ వచ్చి నన్ను మా డాడీ వాళ్ళ దగ్గర కొనుక్కునిందని చెప్పారు. కొనుక్కోవడం ఏంటి అది చెప్పినప్పుడు నేను కూడా షాక్లో ఉన్నా. ఇది నాకు ఎప్పుడు తెలిసిందంటే 12 to 13 years మిడిల్లో తెలిసింది. సో ఆ టైంలో అంటే చిన్నపిల్లను కదా, నాకేం అర్థం కావట్లే, ఏదన్నా మాట్లాడదామన్నా అసలు మైండ్ అంతా ఒకటే, ఎంజాయ్ చేయాలా. సో అట్లా ఎట్లా మూవ్ ఆన్ అవుతా అన్నాను. 6 months 1000 rupeesకి ఏమో కొనుక్కునిందంట, చెత్తబుట్లు వేసారంట, అది మా డాడీ వేశారని చెప్పి ఊర్లో సగం మంది చెప్పారు ఇదే మాట. మీ నాన్నగారు చెత్తబుట్లో పడేశారు, ఇదే చెప్పారు ఊర్లో అంతా. మా నాన్నమ్మ కూడా నాకు ఫస్ట్లో ఇదే చెప్పింది, మీ మమ్మీ మీ డాడీ చనిపోయినారు అంతా. ఫస్ట్లో అంతా ఊరంతా ఇదే చెప్పారు. లేరా మీ అమ్మ నాన్న? ఉన్నారు. కానీ 12 years వరకు నాకు ఉన్నారు అని తెలియదు. 12 సంవత్సరాల వరకు తెలియదు. నేను ఎప్పుడైతే 6 to 7 classకి వచ్చానో ఆ టైంలో నాకు చెప్పారు అంతే. అసలు చెత్తబుట్లు ఎందుకు వేసేసారు అది నాకు ఇప్పటి వరకు ఇంకా తెలియలేదు, అది నిజమో అబద్ధమో కూడా తెలియలేదు. బట్ ఊరు మొత్తం అదే చెప్తున్నారు, చెత్తబుట్లు వేసుకుని తెచ్చాం. అంటే మా డాడీకి ఆల్కహాల్ అడిక్ట్ ఎక్కువ. సో అప్పుడు మందు కోసము అమ్మేద్దామని చెప్పి చెత్తబుట్లు వేస్తే మా నాన్నమ్మ వెళ్ళి 1000 rupees ఇచ్చి కొనుక్కునిందంట. ఇది నేను నిజమో అని చెప్పలేను, అబద్ధం అని చెప్పలేను. అమ్మ ఇది నిజమని చెప్పలేను, అబద్ధం అని చెప్పలేను. బట్ సగం ఊరైతే ఇదే చెప్పారు. సో అలా మూవ్ ఆన్ అయింది. మా అత్తగారు వాళ్ళంతా 4th class వరకు టేకప్ చేసుకొని 5th నుంచి తిరుపతిలో ఉన్నాను. తిరుపతిలో హౌస్ ఉంది, అక్కడ మొత్తం అక్కడే కంటిన్యూ అవుతా ఉన్నా. మా నాన్నమ్మ గారు టీటీడీ ఎంప్లాయ్ అనమాట. చేస్తే మిమ్మల్ని చదివించేవాళ్ళు, మొత్తం చదివించేవాళ్ళు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.